ఇప్పటి నుంచి మొదలైంది మా సోను పాపకి. గోల్డ్ షాప్‌లోకెళ్ళి గోల్డ్ తీసుకొని బయటకొచ్చేదాకా బానే ఉంది. ఇంకా తర్వాత నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది. "అదేంటి చెల్లెక్క గోల్డ్ షాప్‌లోనే చెవులీలు కుట్టరా" అనంటే, వాళ్ళైతే పక్క షాప్‌కి వెళ్ళమని చెప్పారు. అక్కడైతే మంచిగా కుడతారు. ఇంకా ఆయనైతే ఇక్కడికి రావడం కుదరదని చెప్తే మేమే వెళ్ళాము అక్కడికి. మేము వెళ్ళిన తర్వాత ఆయనైతే బయటికి వెళ్లారంట. తన కోసం మేము బయట ఒక 5 మినిట్స్ దాకా వెయిట్ చేశాము. ఇంక అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మా సోను పాపకైతే చెప్పలేనంత దుఃఖమొస్తుంది. ఏం జేయాలో అర్థం గావట్లేదు. ఒక పక్క చెవులీలొస్తున్నాయని హ్యాపీనెస్, ఇంకొక పక్క నొప్పొస్తదని సాడ్‌నెస్. ఇవి 2 మా సోను పాపని ఆగమాగం జేసినాయి ఇయ్యాలైతే. మీరైతే చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కామెంట్ జేయడానికి టైం లేకపోతే లైక్ చేసేయొచ్చు కదా! ఫ్రంట్‌లోనే ఉంటది కదా! సో, ఈ వీడియోకైతే లైక్ చేసేయండి అబ్బా! మా మోనుగాడికి చెవులీలు ఎంత పడ్డాయి, ఎక్కడ తీసుకున్నాం అయన్నీ క్లారిటీ చెప్తాను. ఓకేనా? సో, మీరు మాత్రానికి చెప్పాను కదా! వీడియోకైతే లైక్ చేసేయండి. మా సోను పాపకైతే ఎక్కడ చెవులీలు కుట్టాలో అక్కడైతే పెన్‌తో మార్క్ పెట్టేటప్పుడే ఇంక తనకు అర్థమైపోయింది. వామ్మో! నన్నేదో చేసేటట్టే ఉన్నాననేసి. అసలు గోల్డ్ షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అందుక నాకేం నొప్పుండదు. నేను కుట్టించుకుంటా. "ఎప్పుడు పోదాం మమ్మీ? ఎప్పుడు పోదాం మమ్మీ? నా చెవులకి ఎప్పుడు పెడతారు మమ్మీ?" అని అసలు మాకంటే తనే ఎక్కువగా వామ్మో! అసలు మమ్మల్ని భూమి మీద ఆగనీయలేదనమాట. అలా చేసింది. ఇంక తర్వాత మా మోనియే బెటర్ తెలుసా అసలు. కొంచెమే ఏడ్చింది మా సోను కంటే. మొత్తుకుంది అసలకి. వామ్మో! నాకు నొప్పొస్తుంది మమ్మీ అనంది. ఈమె బాధ చూడలేక అసలకి నాకైతే ఇంకా బాధ అనిపిచ్చేసింది. ఒక చెవైతే కొంచెం పైకి కుట్టినట్టు అనిపిచ్చింది నాకైతే. అసలు సోను పాపకి చెవులీలు కుట్టిన తర్వాత ఆ మొహంలో ఇంకా కళ వచ్చేసింది. అసలకే కళ మొహం. తర్వాతైతే అప్పటినుంచి మేము బాగా మురిసిపోయినాం. వామ్మో! ఇంత అందంగా ఉందేంటి అని. అబ్బా! మళ్ళీ మీరు నన్ను తిట్టమాకండి. "ఏంటి శైలక్క నీ పిల్లకి నువ్వే దిష్టి పెట్టుకుంటావా" అని. ఏంటో ఫ్రెండ్స్, కాకి పిల్ల కాకికే ముద్దన్నట్టు నా పిల్ల నాకే ముద్దొచ్చేసింది బాగా. నా ఇద్దరు బిడ్డలు బంగారు తల్లులు. నాకు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా చక్కటి బిడ్డలు నాకు దేవుడిచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకటి ఎలాగో కుట్టించుకున్న తర్వాత ఇంక రెండో దానికి అర్థమైపోయింది కదా! నొప్పేంటో. నాకొద్దు, నాకొద్దు అని ఫుల్లుగా ఏడ్చింది. "ఏం కాదు నాన్న" అనేసి కొద్దిసేపైతే ఎత్తుకున్నాము. కొద్దిసేపేమో కొట్టాము. నేనైతే కొంచెం పైకే కుట్టండి అని చెప్పా. ఎందుకంటే ఎదిగే పిల్ల కదా! పెద్ద పెద్ద చెవులీలు పెట్టినప్పుడు సాగినా దాని కరెక్ట్ ప్లేస్‌లోకొచ్చి ఉంటది. అందుకని మనవరాలకి చెవులీలు కుడుతుంటే వాళ్ళ నానమ్మ అయితే ఆగట్లేదు. "అమ్మ నొప్పొచ్చిందా తల్లి, నొప్పొచ్చిందా తల్లి" అని అంటుంది. చెవులీలు కుడితే నొప్పి రాకుండా హాయిగా ఉంటదా చెప్పండి? కానీ అయితే బ్లడ్ రాలేదు. మంచిగానే ఉంది అసలకి. సోను పాపయి కొంచెం స్కిన్ అనేది పల్చగా ఉంది కాబట్టి తొందరగా దిగిపోయాయి. అసలకైతే 3 ఇయర్స్ లోపే కుట్టియాలి పిల్లలకి. కొంచెం ఏజ్ ఎక్కువ పెరిగినా ముదురు చర్మం అవుతా ఉంటది కాబట్టి. సో, మొత్తానికైతే మలవనివ్వలేదు రెండో దాన్ని. ఫస్ట్ దాన్ని బాగా మలిసారు. రెండో దానికి కొంచెం చికా చేసింది. సోను పాప తెలివి చూసారా? చెవులీలు కుట్టించుకున్నందుకు మళ్ళీ ₹50 ఎక్స్‌ట్రా తీసుకుంది వాళ్ళ నాన్నమ్మ దగ్గర. అలాగే చాక్లెట్ కూడా తీసుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. హావ్ ఎ నైస్ డే.